మాట్లాడుకుంటే ఇప్పటి వరకు బీసీల జనాభా లెక్కలు పెట్టవు. మరి బీజేపీ ఎవరికి దగ్గర ఉన్నది? జై శ్రీరామ్ దగ్గర ఉంటే జై శ్రీరామ్ కడుపు నింపుతాడా, ఉపాధి కల్పిస్తాడా, చదువునిస్తాడా, బతుకు తెరుగునిస్తాడా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత ఎన్నికల్లో వ్యక్తిని పడితే 7 కోట్లు ఖర్చు పెడితే 700 ఓట్లు రాలేదు. బతుకు తెరువు కోసం ఎక్కడో పోయి గణపురం ఎస్సీ నియోజకవర్గాన్ని వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి ముందుకొస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, కానీ నిజాలు తెలుసుకొని మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు నా సొంత కుటుంబ సభ్యులు కంట్రోల్ బియ్యం తింటున్నారు. ఎవరైనా నమ్ముతారా? సొంత ఇల్లు కూడా లేవు నా సొంత చెల్లెళ్ళకి. అంటే నా చెల్లెళ్ళు బీదోళ్ళు ఉంటుందా? నా పాలళ్ళందరూ మొత్తం నేను ఎమ్మెల్యే అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేతో ఆస్తిపస్తులు, మిగతా వాళ్ళు ఉంటారా? ఈరోజు ఈ 100 మంది దళిత పులులే అనుకోండి, దళిత సైనికులు అనుకోండి, నేనైతే సేవకులు అనుకుంటున్నా. ఈ సంవత్సరంలో మళ్ళా 1500 మంది సైనికులు, సేవకులు తయారవుతారు. ఈ తర్ఫీదు పొందిన ఈ 100 మంది 1500 మందిని తయారు చేస్తారు. గణపురం నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ కూడా నాకు బంధువులే, దళిత బంధువులే, అందరూ కూడా నా దళిత బంధువులే. ప్రతి ఇంటిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఎంచుకున్న వ్యక్తుల ద్వారా ఆ కార్యక్రమం చేసడానికి సులువు అవుతుంది. ఓ ఇంటలెక్చువల్, ఓ హైలీ క్వాలిఫైడ్, ఓ రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ఆ దళితులను చైతన్యవంతం చేసి వారికి ఇచ్చే 10 లక్షలతో ఏ రకంగా వారి కుటుంబాన్ని పెంచుకుంటారు, వారికి ఉన్న గత జీవితంలో వారు చేస్తున్న వృత్తి ఏంటి, ఆ వృత్తిని, వారికి ఉన్న నైపుణ్యాన్ని, మనం ఎంచుకున్న యూనిట్ని ఏ రకంగా పెంచవచ్చు, ఇది ప్రతిపక్షాలకు అర్థం కావట్లేదు. రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. జై శ్రీరామ్ అంటే దళితులు బాగుపడరు, జై దళిత బంధువు అంటే, జై దళిత బంధువు అంటే దళితులు బాగుపడతారు, జై కేసీఆర్ అంటే దళితులు బాగుపడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.